సిక్స్ నుంచి 5 తీస్తాడు. మరి తీస్తాడు కదా, సబ్ట్రాక్షన్ చేసాడు కదా. 0 నుంచి 8 పోదని 8 నుంచి 0 తీస్తాడు అంటే సబ్ట్రాక్షన్ చేస్తాడు. 5 నుంచి 6 పోదుగా 6 నుంచి 5 రాసి 1 రాశాడు. 2 నుంచి 1 తీసి సబ్ట్రాక్షన్ 1 రాశాడు. మరి సబ్ట్రాక్షన్ చేస్తాడు కదా, సబ్ట్రాక్షన్ చేసాడు చేయలేదా? అది రైట్తో తర్వాత మాట్లాడదాం. రైట్ సబ్ట్రాక్షన్ చేసేది చేయలేదా? మరి చేసాడు సబ్ట్రాక్షన్, కానీ తప్పు అని అంటున్నావు. తప్పు రైట్ అది ఎందుకు తప్పు అయిందో వివరంగా చెప్పాలి. నేనే చెప్పాలా? సరే సరే నేనే చెప్తాను, కానీ మీరు ట్రై చేయండి. అయితే సబ్ట్రాక్షన్ ఉండమ్మా, సబ్ట్రాక్షన్ రేటి తీసివేయడమా? ఏంటి సబ్ట్రాక్షన్ రేట్ అమ్మా? సరే కొన్నిట్లోంచి కొన్ని తీయాలి అంతేనా? అంటే మొదట తీసినవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ. ఎక్కువలోంచి తక్కువ తీయడం, మొత్తంలో నుంచి కొన్ని తీయడం. 4 యాపిల్ 2 యాపిల్ తీయొచ్చు, అవునా కదా? 8 యాపిల్లో 6 యాపిల్ తీయొచ్చు. నీ 2 యాపిల్స్ ఉంటే 4 యాపిల్స్ ఎలా తినేస్తావు? తినలే కదా. కాబట్టి సబ్ట్రాక్షన్ అర్థం ఏంటి? సబ్ట్రాక్షన్ అర్థం ఏంటమ్మా? ఈ 2 నెంబర్లో 250 168 ఏది పెద్దది? 2 నెంబర్ 250 పెద్దది. కాబట్టి 250 పైన ఉందా కింద ఉందా? కాబట్టి 250లో నుంచి 168 తీయాలని చెప్పాలి. అర్థమవుతుందా? పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీయాలి. 2 రాసుకో. ఒకసారి విను. వాడు 0 నుంచి 8 పోదని బారింగ్కి వెళ్ళాడు. పోకపోతే ఏం చేయాలి? మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? పక్క ప్లేస్కి వెళ్ళి బారింగ్ తెచ్చుకుంటాం. ఇక 1 ప్లేస్ పక్కన ఏముంది? 1 ప్లేస్ 5 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. వాడు 5 10s లో వాడు ఎన్ని అప్పిస్తాడు? 1. వెరీ గుడ్. 1 10 వేస్తాడు. కాబట్టి 10 లో నుంచి 8 తీస్తే 2. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 4 లో నుంచి 6 పోదా? అప్పుడేం చేస్తాం? ఎందుకు అవుతుంది 14? చూడండి ఒకసారి. ఇటు బారింగ్ తెచ్చుకుంటే 14 అవుతుందట. 100 ప్లేస్ లో ఏముంటాయి? ఎన్ని 100s ఉన్నాయి ఇక్కడ? 200 లో ఎన్ని 100 ఇస్తాడు వాడు? 100 ఇస్తే 14 ఎట్లా అవుతుంది? వెరీ గుడ్. 10s గా మారుతాయి. ఎట్లా? అప్పుడు ఒక 10s గా మారితే ఎన్ని 10లు అవుతాయి? అవి ఒక 100 10 కింద మారితే ఎన్ని 10s అవుతాయి? అది కదమ్మా. ఒక 100 10s మాత్రం ఎన్ని 10లు అవుతాయి? 10 10s. 10 10s ప్లస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఎంత అవుతుంది? 14. ఎంత పెళ్ళేది? 8. రిమైనింగ్ 0. వాడు రాసిన రెడీ తప్ప రెడీ కొట్టుకో. 5193ని ఆ కలర్ స్టిక్స్ అరేంజ్ చేసి చూపించాను. 100s కి ఏ కలర్ వాడిందమ్మా? పర్పుల్. ఓకే. నెక్స్ట్ 10s తీసుకోమ్మా. 10s కి ఏ కలర్ తెచ్చుకుంటుంది? బ్లూ. ఓకే. కౌంట్ చేయండి. 9. ఓకే. 9 ఓన్లీ 9 కావాలి మనకి. 1s ఎంత తీసుకోవాలమ్మా? 3 1s. ఓకే. నైస్. 593. 1s ప్లేస్ లో ఎన్ని ఉన్నాయి? లూజ్ స్టిక్స్ 3. 1s ప్లేస్ ఏ నెంబర్ ఉందమ్మా? 1s ప్లేస్ ఏ నెంబర్ ఉంది? 3 ఉంది. 3 నుంచి ఎన్ని సపరేట్ చేయాలి? 9 సపరేట్ చేయాలి. అక్కడ 3 స్టిక్స్ ఉన్నాయి. నువ్వు నాకు 9 స్టిక్స్ ఇవ్వాలి. ఏం చేస్తావు?
వన్ 10 తీసుకుంటావా, దాన్ని ఏమంటాం దాన్ని? అప్పు. ఇంగ్లీష్లో ఏమంటాం? బారోయింగ్. ఓకేనా? 10s ప్లేస్కి వెళ్ళి ఒక 10 బారోయింగ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ 10s దేని కింద మార్చాలి? వన్స్ కింద మార్చాలి. అప్పుడు ఎన్ని వన్స్ వస్తాయి మనకి ఒక 10కి? 10 వన్స్ వస్తాయి. ఓకేనమ్మా. బ్లూ స్టిక్ పెట్టి ఎల్లో స్టిక్స్ ఎంత తీసుకుంటుందమ్మా? 10 తీసుకుంటాం. వెరీ గుడ్. 10 + 3. 10 + 3 ఎంత? 13. ఈ 13లో నుంచి ఎన్ని సపరేట్ చేయాలి ఇప్పుడు మనం? 9 సపరేట్ చేసాం. వెరీ గుడ్. 9 సపరేట్ చేస్తే ఎన్ని మిగిలే లెక్క పెట్టుకోమ్మా? 4. రైట్ 4 in one's place. ఓకే. 10s ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 1 2 3 4 5 6 7 8 10s ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 10s? ఇక్కడ 9. ఒకటి ఎందుకు తగ్గిపోయింది? బారింగ్ ఒకటి బారింగ్ ఇచ్చాం కాబట్టి. ఓకే. ఇప్పుడు 8 10sలో ఎన్ని 10s సపరేట్ చేయాలి? 6. ఓకే. సపరేట్ 6. సో ఎన్ని మిగిలాయమ్మా? 2. నైస్. వన్స్. ఓకే. 100s అమ్మా? 5. 500s 300s సపరేట్ చేయాలి. 200 సపరేట్ చేయాలి. సో రిమైనింగ్ ఈజ్ 3. ఆన్సర్ ఈజ్ ఓకే. బుక్లో రాసుకోండి అట్లా.